మనకి పని అయిపోతూ ఉంటుంది. పరబ్రహ్మ కూడా మనం అపచారం చేయకుండా చేస్తూ ఉంటాం. కర్మలు చాలా బలమైనవని మీరు చెప్పి మాకు ఈ కర్మలు ఆచరణ చేస్తూ ఉండండి అని మీరు చేస్తే బాగుంటుంది. కానీ పరబ్రహ్మాన్ని స్మరించినటువంటి వాడు నిలుస్తాడు, లేనటువంటి వాడు మృత్యువులో వెళ్ళిపోతాడు అనేటువంటిది ఎన్ని మాటలు మీరు ప్రతిపాదన చేసినా మాకు క్షేమం కాదు. కనుక మీరు చెప్పినది ప్రమాణం కాదు. నాకు సందేహం ఉన్నది. కర్మ చాలా బలీయమైనటువంటిది. కర్మాచరణం చేసి మానవుడు దేన్నైనా సరే దాటవచ్చు. ఏ అపచారం చేసినా దాటవచ్చు, ఏ పాపం చేసినా దాటవచ్చు. కర్మ బలీయమైనటువంటిది. ఆ కర్మ ఆచరణ సత్కర్మాచరణం చేస్తే దాని ఫలితం ఉండనే ఉన్నది తప్పనిసరిగా. ఇది మీరు మాకు ఉపదేశించవలసిందే. కర్మ కంటే మీరు చెబుతున్నటువంటి పరబ్రహ్మ కూడా బలీయుడు కాదు అంటున్నారు. ఎందుకంటే కోసవు నియుంచేతం అజరం పురాణం అజం పురాణం. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఈ సృష్టి చేస్తున్నాడు. వాడి పైన ఎవరున్నారు? వాడు అబ్బా నారాయణుడు ఉన్నాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ సృష్టి చేయమన్నాడు కాబట్టి వీడు చేస్తున్నాడు. వీడి ఇష్టం కాదు. కానీ పరమాత్మ ఎందుకు చేయమన్నాడు సృష్టిని? వీడిని ఈ సృష్టి చేయటం అనేటువంటి కర్మ పరమాత్మ కంటే బలీయమైంది కనుక ఎవరు తెలవకుండా ఎవరు చెప్పకుండా ఈ సృష్టి జరిగేటట్టుగా పరమాత్మ ఎందుకు అంగీకరించాడండి? ఇది పరమాత్మ కన్నా సృష్టి కర్మ అనేటువంటిది తప్పనిసరి అయితే తప్ప అంటున్నాడు. పరమాత్మే కర్మ కన్నా బలీయుడు కనుక అయినట్లయితే అసలు ఈ కర్మ చేయొద్దు, ఈ సృష్టి చేయొద్దు, ఆ బ్రహ్మను ఎట్లా మాట్లాడకూడుకోవాలని అన్నా అనేవాడు. వాడు సృష్టి చేయక తప్పడం లేదు. వాడు హరి ఓం అని సృష్టి ప్రారంభిస్తే పృథ్వీ ఆపత్తేజో ఆకాశములు వాళ్ళలోంచి రావటం తప్పటం లేదు. ప్రకృతి పురుషాదులు వచ్చి త్రిగుణాత్మకమైనటువంటి ఇంద్రియ సృష్టి, భూత సృష్టి, దేహ సృష్టి, ఇవన్నీ జీవరాశుల సృష్టి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆచరించక ఎవరికి తప్పదు. కర్మ ఆచరిస్తే ఫలితం లేక ఎవరికి తప్పదు. ఇందులో అంతర్యామిగా పరబ్రహ్మ ఉండటం కానీ చచ్చినట్టు ఇది లేకుండా వాడు ఉండటం వాడి ఇష్టం కాదు. కర్మ బలీయం పరబ్రహ్మ కన్నా. ఇక్కడ అందుకని మీరు మాకు అంతటికి పెద్దలు శవాన్ని మా ఇంటికి వచ్చారు కనుక ఈ మంచి పని చేసుకో, నువ్వు చెడిపోకుండా ఉంటావు, బాగుపడతావు, నీలో ఉన్నటువంటి చెడంతా అరిష్టములన్నీ పోతాయి, ఇది చెప్పండి. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వస్తావు. అది కూడా అది నిరూపి చెప్పడం అంటే ఈయన చెప్పారు. మళ్ళీ సనస్సు జాతర వారు ఇట్లాంటి వాళ్ళని చాలా లక్ష మందిని చూశారు. ధృతరాష్ట్రుడు వాడి చాలా తెలియచేత తనకు గొప్ప, కానీ వాళ్ళు కల్పకల్పాంత జీవులైనటువంటి మహానుభావులు బ్రహ్మవిద్య ఇచ్చినటువంటి వాళ్ళు అంటే సామాన్యులు కాదు. ఆయన అన్నట దోషో మహానత్రం, చాలా పెద్ద దోషం వస్తుంది, ఆయన నీకే చిక్కు వస్తుంది అన్నాడు. అలా చేసినట్లయితే ఆ సిద్ధాంతం అంగీకరించి ఆచరించినటువంటి కర్మ చాలా బలీయమైనది. దానివలన మనకు ఏ స్థితి నుంచైనా దాటి ఏ స్థితికైనా వెళ్ళవచ్చును అనేటువంటి దాన్ని పెండింగ్ లో పెట్టి తను చేయదలుచుకున్న దుష్కర్మలన్నీ ఆచరించడం అనేటువంటిది వస్తే చాలా చిక్కొస్తుంది. ఏ కర్మనైనా మాఫీ చేసుకుంటానికి ఏ సత్కర్మైనా ఉన్నదన్నప్పుడు ఏ దుష్కర్మైనా మనం ఆచరించాం. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొచ్చిన తర్వాత శ్రీలంకలో కలకాలం గందరగోళంగా ఉంది. కొద్ది రోజుల్లో యుద్ధం ప్రారంభించబోతున్నారు. 2 రోజులు. వాడు పాపం మంత్రి రావణాసురుని ఒంటరిగా కలుసుకుని 2 ముక్కలు చెప్పాలి. ఏమిటండి మరి మనం ఇంత తెలిసినటువంటి వాళ్ళం, ఈ చేసినటువంటి పని బాగులేదు. మనం తాము పెద్దవారు చేయవలసినటువంటిది వీళ్ళు చేసిన వాళ్ళు చేయాల్సింది కాదు. ఏమిటి ఇందులో చెడు ఏమిటన్నారు? ఏమిటంటే కర్మార్థ కామోత్సవాలు 4ంటికి భంగకరమైనటువంటి పని మనం చేస్తున్నాం. పరదారాపహరణం చేసే ఇది వరకు అనేక స్త్రీ సాంగత్య దోషం అనేటువంటిది లోకలోకాల్లోనూ మీరు పొందింది ఉంది కదా. ఇప్పుడు ఇది చెట్టుకి అంటే తపకాయ దుకాణం అంతా తయారు చేసి దాంట్లో అగ్గిపొల తీసి ముట్టి చేయించడం పడుతుంది. ఇదివరకు చేసినవన్నీ కూడా తపకాయ దుకాణం అంతా దీపావళి పండుగకి అమ్ముకుందామని పేర్కొనొచ్చారు. ఈ సీతనెత్తు పోతాం ఆ దుకాణంలో ఉన్నటువంటిది ఒక కాకర పువ్వు వచ్చి తీసి అంటించి ఆ దుకాణంలోనే పడేసినట్టు ఇప్పుడు చేసిన పని. పుట్టినాలను పడేస్తే అది ఒక్కటే గాలి ఉంటుంది. తపకాయల దుకాణంలో పడేస్తే మొత్తం పేరుతుంది. కనుక పూర్వకర్మలు అట్లాంటివి ఉన్నటువంటి వాడు చేసినటువంటి చిట్ట చివరి దుష్కర్మ వీటన్నింటినీ పేరు చేస్తుంది. ట్రిగ్గర్ మెకానిజం. అందుకని మనం ఆచరించి ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పోతున్నాయి అనుకోండి. అంటే అలా కదా ఒక్కొక్కటి చెప్పాను.
స్వధర్మాచరణం చేస్తే, సత్కర్మాచరిస్తే సత్ఫలితం ఉంటుంది. ధర్మం ఆచరించినట్లయితే మంచిదన్నారు. అంటే వాడు రావణాసుడు ఏం చెప్పాడు చూసారని, అది నీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదన్నాడు. ఎందుకంటే నేను మంచిగా మీతో ప్రవర్తిస్తే రేపు మళ్ళీ నాకు నీ అవసరం ఉంటుంది కాబట్టి మంచిది. అలాంటి వాళ్ళకి ఇంకోటి అవసరం ఉండే వాళ్ళకన్నా 14 లోకాలని నేను హద్దులు లేకుండా పరిపాలిస్తున్నటువంటి నా అవసరం ఇంకోటి ఉంటుంది, కానీ ఇంకోటి అవసరం నాకు ఏనాడు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది కనుక నేను ధర్మం ఆచరించక్కర్లేదు. రేపు ఇంకోటితో అవసరం ఉండేటువంటి వాడికి ధర్మం గిర్మం అని అడగటం. అయితే రెండోది చెప్పన్నాడు. అయితే మొదటి అయిపోయిందా అన్నాడు. అయిపోయింది. ఇంకేం చదువుతాడో రెండోది చెప్పన్నాడు. అర్థం అన్నాడు. అంటే ఏదైనా ప్రయోజనాలు 10 మందికి మంచి చేయటం, రాజ్యం, దాంట్లో డబ్బు కావటం. కుబేరుడు నేను రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు. ఇన్ని లోకాల్లో ఉన్నటువంటి డబ్బు గల వాళ్ళు నేను పిలిస్తే ఎంత కావాలంటే అక్కడ పోతాను. ఇంక నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది అయిపోయింది వీళ్ళే. మూడోది ఏమిటండి కామం అన్నాడు. అంచేతనే సీతాదేవిని పట్టుకొచ్చాము అన్నాడు. కామం లేదు. మొదటి 2 పరిపూర్తి అయిపోయినా ఇంకా చేయవలసింది ఏం లేదుగా. మూడోది వెలగబెట్టేందుకు సీతాదేవిని పట్టుకొచ్చాను. మరి మోక్షం అండి అన్నాడు. అది ఎవరికి వాడు చూసుకోవాల్సింది. నువ్వు నాకు చెప్పేది కాదు, నేను నీకు చెప్పేది కాదు, అవతలకి పోన్నాడు. అప్పుడు నమస్కారం చేసి మంచిగా అన్నాడు. ఇంకా నేను నా హద్దులు దాటవలసి వస్తుంది మాట్లాడితే, కానీ నేను మంత్రిని తమ ప్రభువు కనుక ఇంక నేను చెప్పవలసింది అయిపోయింది. నా లిమిటేషన్స్లో నేను ఉంటాను, కానీ ఈ సమయంలో నేను హృదయపూర్వకంగా మనసారా నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇంతకాలం సుదీర్ఘమైన కాలం తమ కొలువులో ఉండి తాము అన్నం తిన్నాను. నేను మేలు కోరాను, మీరు 10 కాలాల పాటు బాగుండాలని చెప్పి కోరాను. ఈరోజు కూడా కోరుతున్నాను, కానీ దానికి భంగమైన దెబ్బ వచ్చేసింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే యుద్ధంలో కానీ ఎక్కడైనా సరే నేను వెళ్ళిపోయే వరకు మీరు క్షేమంగా ఉండాలని, మీకేమైనా జరగడం నేను చూడకూడదనే ఒక్కటే ముఖ్యకరణ సిద్ధిగా కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాల్సింది అయిపోయినాను. కనుక ధృతరాష్ట్రుడు లాంటి వాడికి కూడా ఏం కోరుకోవాలంటే అట్లాంటి రావణాసుడు కోరుకున్నదే కోరుకో. ఈయన తన స్థితిగతుల వారు చదువుతున్నారు. ఇక్కడ దోషో మహాన్, చాలా పెద్ద దోషం వస్తుందైనా మీకు చెప్పింది అంటాం. అస్త్ర విధేరం యోగే, విధేరమైనటువంటి యోగం వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? జీవుడు నేటి వల్ల తయారవుతున్నాడు, ప్రకృతి వల్ల తయారవుతున్నాడు. మనస్సు, ఇంద్రియములు, శరీరము, లోపల జీవుడు. అంటే అర్థమైతే ఈ భవనం ద్వారము, భవనంలో ఉన్న గదిలో ఉన్న చోటు. ఈ చోటు ఎక్కడిది? ఈ ఇల్లు కట్టమునకు నుంచి ఉన్నదే. ఈ జీవుడు ఎక్కడవాడు? ఈ ప్రకృతి తయారు కాకమును పోయినవాడే పరబ్రహ్మము. పరబ్రహ్మం చుట్టూ ప్రకృతితో ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఈ లోపల ఉన్న పరబ్రహ్మము జీవుడు అనబడుతున్నాడు. ఇవన్నీ కట్టేటప్పటికీ గదిలో చోటు అని అంటున్నారు, కానీ కటకమురు చోటే ఉన్నది. ఇవన్నీ ఏం లేదు. అది తెలియక అద్దెకెత్తుకుంటున్నాం, కానీ చోటు మంది అనుకుని గదిలో చోటు మంది అనుకోకపోతే అద్దెకెందుకు ఇస్తాండి? అందుకనే వేదాల్లో చెప్పారు, నా కంచెన వసతవు ప్రత్యాగత తద్వ్రతం. ఎవరికి కూడా చోటు లేదు అని అంటానికి నీకు హక్కు లేదు. నువ్వు ఉంటున్నంత వరకు కూడా నువ్వు ఎంత పడతావో అంత చోటు అప్పుబడి ఉన్నావు ఈ సృష్టికి, ప్రపంచానికి అన్నాడు. ఇక్కడ ఉంటుంటే ఇక్కడ అంత చోటు ఆక్రమిస్తున్నావా లేదా? అక్కడ ఉంటుంటే అక్కడ ఆక్రమిస్తున్నావు. ఇలా ఆక్రమిస్తూ స్థితి లేకుండా చోటు లేదనుకున్నాడు. ఉద్యోగాల్లో కానీ, లేకపోతే రైల్లో కానీ, బస్సులో కానీ, కారులో కానీ. వేదంలో చెప్పబడినటువంటి మంచి విషయాల్లో అది కూడా అవుతాం. నువ్వు ఎప్పుడూ కూడా అప్పుబడి ఉన్నావు. నీ శరీరం అంతా మా చోటు ఆర్కిమెడిస్ ప్రిన్సిపుల్లో అప్పుబడి ఉండేవరికే అప్పుబడ్డ మొహంతో ఇంటికి ఇవ్వకుండా ఆ ఇంట్లో నుంచి ఇంకెవరో అద్దెకి వస్తే ఇక్కడ పర్సన్స్ లేవండి, ఉన్నా నేను ఇవ్వను అంటే ఎంతో నువ్వు చోట్లేదు ఇంటే అంతే అన్నాడు. ఇల్లీగా అది చెబుతున్నాడు. ప్రకృతి వల్ల జీవుడు అయిపోయాడు. పురుషుడు ఉన్నాడు అక్కడ మొదటి నుంచి, అంతర్యామి పురుషుడు. ప్రకృతి వల్ల జీవుడు అయినాడు. కనుక జీవుడు పురుషుడు ఒకటే. ఎలా తయారైంది? ఇది ప్రకృతి వల్ల తయారైంది. ఈ ప్రకృతి ఎప్పటి నుంచి వచ్చిందండి? ప్రకృతి శాశ్వతమా, ఈ పురుషుడు శాశ్వతుడా? ప్రశ్న.
పురుషుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో ప్రకృతి కూడా అప్పటి నుంచే ఉన్నది, ఏం తక్కువలేదు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నామో మన శరీరం అప్పటి నుంచి లేదు. మనం మెలకు వచ్చినప్పుడు శరీరం ఉందే లేదా? అందుకని పురుషుడు అనేవాడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో వాడిలోనే ప్రకృతి అప్పటి నుంచి ఉన్నది. ఆ ప్రకృతి వాడి సమ్మతము మీదనే ఈ సృష్టి చేస్తూ ఉన్నది, జీవరాశులుగా వస్తూ ఉన్నాడు పురుషుడు. అందుకని ప్రకృతి పురుషస్యాపి విద్యనాది ఉభావపి గీతలో చెప్పాడు. ప్రకృతి పురుషులు ఇద్దరు అనాది, ఏం కంగారు పడతారు. ప్రకృతి కూడా శాశ్వతం సనాతనం అనవచ్చున కళ్ళిపోతాయి అనుకోకండి, ఏం పర్వాలేదు. ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు? పరబ్రహ్మ లాంటిదే ప్రకృతి అని అంటే ఆయన కోపం వస్తుందో అని ఆయనకి రాని కోపం మీకెందుకని? ఏమన్నా నామర్థం అంటే ఆయనకు ఉండాలి. ఆ ప్రకృతి నాంతగా అవుతుందా అట్లా అంటగా ఉండకూడదు అని కోపడాలి. వాడు గొప్పటంలో నువ్వు ఊరికే వేదాంతి గింజుకు పెట్టుకుంటావు అన్నది. ప్రకృతి కంటే పరమేశ్వరుడు కాదు గొప్పవాడు. గొప్పవాడనే పేరు లేదేటువంటి వాడు మనిషి అవుతాడు కానీ పరమేశ్వరుడు ఎందుకు అవుతాడండి? గొప్పవాళ్ళలోనూ కొద్దివాళ్ళలోనూ అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడు అవుతాడు. కానీ ఎవరికంటే ఎవడు గొప్పవాడు అనేటువంటి పెళ్లి మీద ఎలికెక్కించేటువంటి పిచ్చిమునగుడు కంటే వాడు పరమేశ్వరుడు అవుతాడా? సర్వాంతర్యాన్ని తప్ప కాంప్లెక్స్ గొప్పదనం. ఈ కాంప్లెక్స్లో కలిగినటువంటి ప్రతి పిచ్చిపుల్లయ్య కూడాను పరమేశ్వర స్వరూపంతో వస్తుంది. అందుకని ప్రకృతి నిత్యం, జీవుణ్ణి నిత్యుడుగా చెప్పబడుతున్నాడు. వేదాల్లో ఏమని చెప్పారు? ఈ జీవుడుగా కనిపిస్తున్నటువంటి పురుషుడు సనాతనుడు, నిత్యుడు, శాశ్వతుడు, అవ్యయుడు. దేహి నిత్యమవచ్చోయం దేహే భగవద్గీతలో చెప్పాడు. ఈ దేహం ఉన్నటువంటి వాడు వధింపబడనటువంటి వాడు, వాడిని ఏం చేయడానికి వీలు లేదు. కొడితే శరీరం తెగుతుంది కానీ వాడు తెగడు. శరీరం భస్మం చేస్తే వాడు భస్మం వాడు. ఏ వస్తువు నేను కాల్ చేస్తే వస్తువు కాలిపోతుంది కానీ నిప్పు కాలదు, చూసారా? అలాంటిది ఈ పరిస్థితి అని చెప్పి ఈ ప్రకృతితో వాడు యోగం అవటం వల్ల ఏం చేస్తున్నాడు? అనేకులుగా అవుతున్నాడు. మొట్టమొదటి వాడు ఒక్కడిగానే ఉన్నాడు. అసద్వా ఇదమగ్ర ఆతీతం అంతా చీకటిగా ఉంటుందండి. ఎవరికి? ఇది సృష్టి లేకుండా మొట్టమొదటి ఎలా ఉందంటే మొత్తం అంతా చీకటిగా ఉందండి. ఎవరికండి? చీకటి. అందుకోసం ఈ సందేహం చేరడం కోసం వేదాలు పుట్టినాయి. లేకపోతే మిగతా గ్రంథాలు, ఈ ఉపోద్ఘాతాలు, ఈ కార్యాలు ఇవే తీర్చుండేవి. ఈ తీర్చే సందేహం కాదు ఇది. ఇదంతా ఈ సృష్టి కంటే ముందు ఏముందండి? మనకి ఒక్క ఎదుర్కొన్న కూర్చునే వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మీరు నన్ను కనిపించలేదు అన్నట్టు. ఏమిటంటే నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటికి అలసిపోయాను, అలసటగా ఉంది. ఏదో పడుకున్నారా అని అడిగాను. అదే ఏం చేశారు అంటే ఒళ్ళంతా బరువుగా ఉందని స్నానం చేశాను. తర్వాత ఏం చేశారు? సినిమా పోయాను. అసలే అలసిపోయాను అన్నారు, సినిమాకి కూడా ఎందుకు వెళ్ళారండి? అదేంటంటే కొంచెం బాగుంటుంది. ఎందుకు బాగుంటాం ఎందుకు అన్నారు. సమాధానం ఏంటి చెప్పారు? అదేవిధంగా నేను సినిమా చూస్తాను అవి బాగుంది, దాన్ని ఎందుకని అడుగుతాను నువ్వెవరు అని కదా సమాధానం. భగవంతుడు చెప్పే సమాధానం కూడా అదే. ఈ సృష్టి ఎందుకు వాళ్ళు ఇంతమందిగా ఉండాలి నీకు ఎందుకు అనిపించింది? బాగుంటుంది కనుక. మనబోదు ప్రతి వాద్యమని సినిమా చూస్తే బాగుంటుందని అనిపించినప్పుడు, వంకాయ కూర చేసుకుంటే బాగుంటుందని అనిపించినప్పుడు, కొంత రిక్షాలో వెళ్ళటం కంటే ఎవరైనా కారు తీసుకొచ్చి అందులో ఉపన్యాసాన్ని పెడితే బాగుంటుందని అనిపించినప్పుడు వాడికి సృష్టి చేస్తేనే ఇంతమందిగా నేను ఉంటేనే బాగుంటుందని అనిపించడం అవసరం. వారికి బాగుండకూడదా? మనకు బాగుండాలి కానీ, మనందరికీ బాగుండాలి కానీ సామరాజు వారికి బాగుంటుంది. పాపం వారేం సమాధానంగా నడపాను. ఏంటంటే మంచంలో పరుపు వేస్తే దాన్ని పడుకున్నాక నువ్వు జనువు పడుకుంటావు అని అడిగాను. మనం గృహస్థులం అంటే నాకు అడిగాను. కోపడకు, మహాపాపివి తుచ్చుడు నీచుడు అయినటువంటి గృహస్థుడు నువ్వే ఆ మంచం మీద పడుకోవాలి అన్నప్పుడు ఆయన ఇంకా ఎలాంటి పరుపు వేసి ఉండాల్సింది అంటే నోరు ముట్టుకుని ఇట్లాంటి ప్రశ్నలు వేశాడు. ఆయనలో ఏమన్నా కావాలంటే ఆయన చూసుకోవాలి కానీ నువ్వు చూడవలసింది కాదు. ధృతరాష్ట్రుడు లాంటి వాడు చెప్పవలసినటువంటి సమాధానాలు అవి వాడు అడిగినటువంటి దానికి ఈయన చెబుతున్నాడు. ఈ ప్రకృతి పురుషుణ్ణి ఆశ్రయించి జీవుణ్ణి పుట్టించింది నువ్వు చెప్పింది నిజమే కానీ పరబ్రహ్మం ఒక్కడిగా ఉంటున్నాడు, ఈ జీవులుగా ఉన్న స్థితిలో అనేకులుగా ఉంటున్నారు.
ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి కర్మాచరణం తీరి కనుక అప్లై చేస్తే ఏమవుతుందంటే దీనికి ఇంతమంది పురుషులు ఉండి ఇవి సత్కర్మలు ఇవి దుష్కర్మలు అని ఏర్పాటు చేసి ఈ సత్కర్మలు చేస్తే మీరు ఉద్ధరింపబడతారు అని వీళ్ళకి ఎవడు చెప్పగలిగినాడు? ఎవడో ఒకటి రూపంలో ఉన్నవాడే చెప్పాలి. చెబితే మిగతా వింటున్న వాళ్ళందరిలో ఉన్నవాడు అదే పురుషుడేనా కాదా? అంటే నాలో ఉన్నవాడు అప్పుడు పరబ్రహ్మమును, మీ అందరిలో ఉన్నటువంటి వాడు అనతికట్టు బ్రహ్మమా? ఏమయ్యా, మీలో ఉన్న పరబ్రహ్మం ఈ కర్మలు ఆచరిస్తే మోసం వస్తుందని చెప్పాడు, బాగానే ఉంది. నాలో ఉన్న పరబ్రహ్మం రాదని చెప్పాడు అని మీరంటారు. ఏం చెప్పారు చెప్పాను? మరి ఒప్పుకుంటావా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. ఈయన ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి వాడు కూడా జీవుడుగా వచ్చినవాడు పరబ్రహ్మమే కదా. అలాంటప్పుడు ఇది సత్కర్మ ఇది దుష్కర్మ అని నాలో ఉన్నటువంటి జీవుడు రూపంలో ఉన్న పరబ్రహ్మ అయితే మీలో ఉన్న జీవుడు రూపంలో ఉన్న పరబ్రహ్మ అది కాదని చెప్పారు అనుకో. ఎవరు చెప్పింది రేపు ఇందులో స్టాండర్డ్ ఏంటి? ఇంకా తేలేదెక్క ఉన్నాడు. అందుకని మీకు చేయడానికి ఏమీ మిగలదు. నా లెక్క ప్రకారం ఇది సత్కర్మ అంటే ఉన్న కర్మ నశించాలంటే పూర్వజన్మలో దుష్కర్మ వచ్చింది, డబ్బు చేసింది, కాల్చే పడిపోయింది. ఇప్పుడు నచ్చింది దాన్ని పోగొట్టాలంటే దాన్ని చెరవ తీసేయాలని అక్కడ ఏం కావాలి? ఒక గుర్ర, ఒక మేక, ఒక కోడి. అంటే ఇప్పుడు మళ్ళీ సత్కర్మ కొత్తగా చేస్తున్నాడు వాడి కోసం. దేవతకు బలిస్తున్నాట. వాడు పోయి అది తినటం అలవాటున్న వాడైతే తినేసేస్తే దోషం ఉంటుంది, కానీ ఆహారం కోసం దేనికి చిన్న దోషం లేదు. కానీ వీడు బతకడం కోసం చెయ్యి కాలు పక్షవాతం పోవడం కోసం కోడిని వాటిని భరించారనుకోండి, వాడికి ఎదురు చేసిన వాటిలో ఇది కూడా భరిస్తుందంటే ఒక జింక చర్మం కూర్చొని జపం చేసుకుంటే శివుడు తొందరగా ప్రత్యక్షం అవుతాడు. ఏం ప్రత్యక్షం అవుతాడు? మనం జపం చేయాలంటే ఒక జింక కావాలా? పోకూడదండి. ఈ కింద కూర్చొని జపం చేసుకుంటే మారేవా? ఆ పవర్ నేలలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు ఆయన. అంటే ఆ నేలలో ఉన్నది పరబ్రహ్మం కదా, నేల బ్రహ్మం వేరే. నేలలో నేల బ్రహ్మం, గోడలో రామబ్రహ్మం, ఇక్కడ ఆ పైన పరబ్రహ్మం ఇక్కడ ఉన్నాడా? పెద్దలు చెప్పినట్టు మనం తీసుకోవాలి. మనం ఉంచేటప్పుడు ఏమవుతుంది? మన వంకరలను ఏంటో చేస్తూ ఉంటాం. అందుకని సనస్సు జాతుడు ఏం చెబుతున్నాడంటే వాడే వీడు అని నువ్వు అన్నావు, బాగానే ఉంది. కానీ వాడు ఒక్కడు ఇంతమంది కనుక ఇంతమందిని ఇన్ని మాటలు రాకుండా వాడి మాట రావాలంటే చెప్పిన పద్ధతి నేను నువ్వు వీడు కూడా వాడే కదా, వీడెందుకు చెప్పకూడదు, సత్కర్మ ఆచరిస్తే మొత్తం తిరగదు చేయొచ్చు కదా. అంటే ఇంకోటి రెండో వాడు నువ్వు చేస్తుంది సత్కర్మ కాదు, నేను చెప్పింది సత్కర్మ ఆచరించు, నీ మతం మానేసి నా మతంలో చేరు అని వాడంటాడు. వీడంటాడు వాడిని నీ మతం మానేసి నా మతంలో చేరు. చూడండి, ఇద్దరం కూడా ఎన్ని మతాలు ఉన్నవాడు, ప్రతి మతంలో ఉన్నవాడు కూడాను అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఏలిన వారు మీ ఎడలో ఉన్నారు, పరబ్రహ్మ మిమ్మల్ని ఆశ్రయిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు అంతా కదా అందరం అని అది పెట్టి కొట్టాడుకుంటున్నావా లేదా? నా మతంలో నువ్వు చేస్తావా లేదా చంపేసేనా అని. నా మతంలో చేరితే అందరూ కాకుండా ఉంటారు కాబట్టి నువ్వు చేరు, లేకపోతే చంపేస్తాను నేను. ఇలా అయిపోతుంది. నా మతంలో చేరితే ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నా మతంలో చేరితే అందరికీ ఉద్యోగం ఇవ్వచ్చు, అందరికీ అన్నం వస్తుంది. నా మతంలో చేరితే నీకు ఉద్యోగం ఇవ్వాలి. అంటే వెళ్ళి వీరింది రోజులు తాగుతుంటామన్నారు, అట్లా ఉంది. ఇది ఇలా అయిపోతుంది అంటే 20th century లాగా అవుతుంది అన్నాడు. నువ్వు చెప్పింది కానీ అంగీకరించి ధృతరాష్ట్రుడు చెప్పింది అంగీకరిస్తే 20వ శతాబ్ది కళ చూస్తారు, రుచి చూస్తారు మనుషులని. ఆ పరిస్థితిలోకి వస్తుంది అని వా భగవంత నిత్య వికారయోగేన కరోతి విశ్వం తథాచక్తిరితి మన్యతే తదార్థయోగే భవంతి వేదాః. వేదాలు ఏం చెబుతున్నాయంటే ఈశ్వరుడు శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? పైన లేదు. పైన ఉన్నవాళ్ళు పరబ్రహ్మం అంటారు. ఎవరి దగ్గర పెట్టుకోవాలి? ఒకరికే ఆ స్థితిని బట్టి పేరు లేరు. ఇక్కడ మన హృదయంలో మన ఇంట్లో గదిలో ఉన్నటువంటి చోటు పేరు ఈశ్వరుడు. ఆ గదిలో ఉన్న చోట్ల మనం తయారు చేసుకున్నటువంటి మసాలాలు, కంపులు, వాసనలో పేరు జీవుడు. మన వంటింటి వాసన వస్తున్నటువంటి మన వంటింటి పేరు జీవుడు. వంటింట్లో ఉన్నటువంటి చోటు ఉన్నది ఈ వాసన అంటున్నటువంటి వాడు, దాని పేరు ఈశ్వరుడు. ఈ వంటిని కథగా నుకున్నటువంటి చోటు పేరు పరబ్రహ్మ. కానీ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉండడు. హృదయకే అర్జున తిష్టతి, హృదయంలో ఉంటాడు. ఈశ్వర సర్వభూతానం
హృదయం ఉంటాడు ప్రతి జీవికి. ఈ బయట ఉన్నటువంటి వెలుతురు అనేది ఇంద్రియార్థం, అది కన్ను అనేది ఇంద్రియం. దాంట్లోంచి ఇలాగా లోపలికి వెళ్ళి చూడటం అనేది కలగజేస్తున్నాం. చెవి ఇంద్రియం, వినటం అనేటువంటిది కలగజేస్తున్నాయి. పంచేంద్రియాల్లోంచి బయట నుంచి ఇలా లోపల ఉన్నటువంటి మనస్సులోకి వచ్చి నొక్కుతూ ఉంటే ఈ 5 ఇంద్రియాల శక్తుల చేత నొక్కబడుతూ లోపల బందీ అయి బందఖానాలో ఉన్నవాడి పేరు జీవుడు అంట. వాడి లోపలనే అందులోంచి చూస్తున్నవాడు, అందులోంచి వింటున్నవాడు, ఈ పంచేంద్రియాల ప్రవృత్తులు అనేటువంటి కిరణములు కలిగినటువంటి జ్యోతిర్మయ స్వరూపుడు ఆ లోపల నుంచి ఉంటుంది, అక్కడే ఉన్నాడు. వాడిని ఈశ్వరుడు అంటారు. మనకు ఎందుకు తెలియట్లేదంటే ఆ ఇద్దరికి కూడా పేరు ఒకటే పెట్టుకున్నాం, నేను అని. నేను అన్నటువంటి పదం లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి చెందుతుంది. అది కాక నేను పెళ్లి చేసుకున్నానండి అని అన్నప్పుడు వాడికి చెందుతుంది జీవుడు. ఈశ్వరుడు పెళ్లి చేసుకోడు కదా, వాడు ఆయన పెళ్లి అంటే మనం చేస్తూ ఉంటాం గుళ్ళో. ఇది మన కోసం కానీ ఆంజనేయ స్వామికి కూడా పేరుకి కళ్యాణాలు చేస్తున్నావా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి? ఎందుకంటే మనకు పానకం వడపప్పు రాదు, ఆయన చేయకపోతే. అంతేకాని ఆయన చేసుకున్నాడు అని అర్థం కాదు. సువర్చ కట్టి ఆయన ఒప్పుకున్నా అంతకట్టేసామా లేదా? కనుక లోపల హృదయంలో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే, వాడి లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు బయటికి మనస్సు రూపంలో, ఇంద్రియాల రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాల్లోంచి లోపలికి వచ్చి నొక్కబడుతున్నాడు. అంటే కనిపిస్తున్న వెలుతురుని చూస్తున్నవాడు జీవుడు, వెలుతురుని చూసే శక్తి అనే స్వరూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. ఒకే చోట ఒక ఇందే ఉన్నారు ఇద్దరును కూడా. చూడగలిగినటువంటి వాడు జీవుడును, చూస్తున్నటువంటి వాడు చూడగలిగిన వాడు ఈశ్వరుడు, చూస్తున్నవాడు జీవుడు. ఎందుకంటే చూడక తప్పదుగానే చూస్తున్నాడు వీడు, వాడు చూడగలిగానే చూస్తున్నాడు. ఇద్దరు ఒకే చోట ఉన్నారు, ఒక సెంటర్ నుంచి వెలుగుతున్నారు. ఆ ఉన్నది కూడా కూర్చుంది కూడా ఒకే చోట. అందుచేత ఏమనుకుంటున్నారు? స్వామి శివలింగం కింద నేను కూర్చున్నాను అనుకోండి, మీరంతా వచ్చి నమస్కారం చేస్తూ ఉంటే నేను మళ్ళీ మీరు నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు చేస్తున్నారేమో అనుకున్నాను. జీవుడు అనేవాడు ఈశ్వరుడు పక్కన ఉండి అలా ఉండి మీరందరూ ఎవరన్నా నమస్కారం చేస్తుంటే తాను గుర్తుకుంటున్నాడు. పాపం తానికి కాదని తెలియదు, ఆయన చేస్తున్నారు వెనుకున్న వాళ్ళకి. అక్కడ కూర్చున్నాడు కనుక నాకు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇది ఈశ్వరుడు యొక్క లక్షణం. ఈ ఈశ్వరుడు నిత్యుడు, శాశ్వతుడు అని చెప్పి వేదములు చెబుతున్నాయి. మాయకే యోగం కలిగి అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతి మాయాస్వరూపమైనటువంటి సృష్టికి కారణమవుతుంది. ఈ ప్రకృతితో ఆయన సంబంధం కలిగి ఉండి ఈ విషయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి అందుకే అంటే కట్టి ఉన్నాడు. ఆయన కట్టలేదు, కానీ అంగీకారం మాత్రం ఇచ్చారు. అది ఆయన చేసింది సృష్టికి. ఆయన సృష్టించలేదు, కానీ సృష్టికి ఆయనే కారణమైనాడు. ఆయన అంగీకారం అయితే సృష్టి జరగదు. ఇది జరిగింది కనుక అతని ప్రకృతి ఈ రెండు కూడాను వేరువేరుగా ఉన్నాయి నాయన అని వేదాలు చెబుతున్నాయి. అతడు ప్రకృతిని వేరు కాదు, ఒకటే నాయన అని అదే వేదాలు చెబుతున్నాయి. ఏది అంటే నీళ్లు మంచుగడ్డ అని వేరువేరుగా ఉన్నాయి నాయన అని అదే సైన్స్ మాస్టర్ చెప్పాడు. అదే సైన్స్ మాస్టర్ అని చెప్పాడు నీళ్లు మంచుగడ్డ వేరు కాదు నాయన అని చెప్పాడు. సర్వం కలరం బ్రహ్మ, ఈ సంవత్సరం కూడా పరబ్రహ్మమేనండి. అలా అయితే ఈ సంవత్సరం కూడా ఎందుకన్నా దానికంటే వేరుగా చూస్తూ ఉండబోతున్నావా లేదా? దానికన్నా వేరుగా ప్రపంచాన్ని చూస్తూ ఉండకపోతే ఈ మొత్తం పరబ్రహ్మమే అనేటువంటి వాక్కు నాలుగు క్వశ్చన్ వస్తుంది. ఆ పరబ్రహ్మం ఒకటే ఉంటుంది మనసులో. పరబ్రహ్మం కంటే వేరుగా సృష్టిని చూస్తున్నాం కనుకనే ఈ సంవత్సరం పరబ్రహ్మ అనేటువంటి మహావాక్యం కావాల్సి వచ్చింది మనం ధరించడానికి. అప్పుడు కూడా ధరించట్లేదు. ఈ సంవత్సరం పరబ్రహ్మే అంటే ముందు ఈ సంవత్సరం అనేది సృష్టించుకున్నాం మనసులో, లేకపోతే పరబ్రహ్మే నాను అది చూస్తున్నాడు. కనుక ఈ పరబ్రహ్మమును ఈ ప్రకృతిని వేర్వేరు అని వేదాలు చెప్తున్నాడు. ఈ పరబ్రహ్మము ప్రకృతి ఒకటే అని వేదాలు చెప్తున్నాడు. నీళ్లు మంచుగడ్డ వేర్వేరు అయినప్పటికీ నీరు మంచుగడ్డ ఒకటే అంటే అర్థం ఏంటి? అంతర్యామిత్వం చేత రెండు ఒకటే. నీళ్లలో కానీ మంచుగడ్డలో కానీ ఒకే అంతర్యామి ఉన్నాడు. స్థితి భేదం చేత ఈ మంచుగడ్డ వేరు, నీళ్లు వేరు. కాబట్టి మంచుగడ్డ నీళ్లలో తేలుతుంది, నీళ్లు నీళ్ళ మీద తేలటం ఏంటి? ఈ స్థితి చెప్పి
ఇక్కడ నువ్వు చెప్పింది కుదరదు అని చెబుతున్నాడు. అంటే చివరికి ఏం చేశాడు? కర్మాచరణం కూడాను పరబ్రహ్మ ధ్యానం చేయడం వల్ల పవిత్రం అవుతుంది, కానీ ఇది సత్కర్మలు ఈ దుష్కర్మలు వేరే వేరే ఉండాలని తెలుస్తాయి. పూజ చేయడం దుష్కర్మ, సత్కర్మ అంటారు కానీ దుష్కర్మ ఎవరన్నా అంటారని అనరు. కానీ అవతల వాడికి లాభాలు ఎక్కువ చేస్తున్నాయి, వాడి బిజినెస్ పెరిగిపోతుంది, వాడి కాంపిటీషన్గా ఉన్నాడు అని వాడు 7 రోజుల్లో చచ్చిపోవాలని చెప్పి ఆంజనేయ మంత్రం చేశారనుకోండి, ఎవడన్నా పూజ చేయడం సత్కర్మ అంటారా? కానీ నువ్వు పూజ చేస్తున్నంత మాత్రాన అది సత్కర్మ అని అంటానికి వీళ్ళే. లేదా ఉరి శిక్ష ఉంది, అక్కడ ఉరి వేస్తున్నాడు, ఒకడు బిగిస్తున్నాడు, వాడు చేసే దుష్కర్మ అని అంటారా? తెలిసేట ఎవరికైతే ప్రజల వల్ల 10 మందికి నష్టమో వాడిని వీడు ఉరి వేయబడుగాక అని చెప్పి ధర్మశాస్త్రం శాసించిన వాడికి ఉరి వేయకని వీడు వాడి మెడకి తాడు వేసి వీడు తిప్పుతున్నాడు. ఆ ఉరి వేసినటువంటి వాడికి దుష్కర్మ లేదు. ఈ 7 రోజుల్లో అవతల వాడు తట్టుకోవాలని చేతబడి పూజ మొదలైనటువంటి నైవేద్యాలు, మహా నైవేద్యాలు చేసిన వాడికి సత్కర్మాకారం. ఇది సనస్సు జాతర వారు తెలిసిన విషయం. ఈ సత్కర్మలు ఈ దుష్కర్మలని స్థూలంగా చేసుకున్నటువంటి విభాగం, కానీ మనం ఎందుకు చేస్తున్నామనే దాన్ని బట్టి సత్కర్మ దుష్కర్మ అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం బంధింపబడటమా మోక్షం రావటమా అని ఉంటుంది. దాన్ని బట్టి మనకు మృత్యువు ఉండటమా ఉండకపోవటమా ఉంటుంది అంతే. ఇది చెప్పింది. అయితే మళ్ళీ అడుగుతున్నాడు ఆయన ధృతరాష్ట్రం, యస్మిన్ ధర్మాన్ ఆచరంతి హేతుం. అయితే ఒక మాట అండి, పరబ్రహ్మమే బలం అన్నమాట మీరు చెప్పిన ప్రకారం. కానీ ఎందుకంటే ఈ సత్కర్మ దుష్కర్మ అనేటువంటి కర్మ కన్నా ఆయనే బలం. ఆయన్ని స్మరిస్తేనే దుష్కర్మ లేకుండా సత్కర్మ ఉంటుంది. ఆయన మీదే ఆధారపడి ఉంది కర్మ యొక్క అస్తిత్వం కూడాను. కానీ కర్మ కంటే పరబ్రహ్మమే చాలా బలమైన ఉద్దేశం. అయితే ఇంకో సందేహం ఉంది నాకు తీరాలి. కొంతమంది ధర్మాలు ఆచరిస్తున్నారు శిష్యులు, కొంతమంది ఆచరిస్తున్నారు. ఆచరించిన వాళ్ళు బాగుపడుతున్నారు, ఆచరించిన వాళ్ళు చెడిపోతున్నారు. అలా అయితే ధర్మం గొప్పగా కర్మ గొప్పగా? ప్రశ్నించేది కళ్ళు లేవు, కానీ ఎడక నొక్కిన వాడిని 5 నిమిషాల్లో వాడికి కూడా కళ్ళు లేకుండా, చెవులు లేకుండా, ముక్కు లేకుండా, కాళ్ళు లేకుండా చేస్తారు. మంచి కర్మ ఆచరించినట్లయితే మంచి ఫలితం వస్తుంది అన్నారు. అందరూ మంచి కర్మ ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నారు, చెడిపోతున్నారు. కనుక ధర్మం పాపేన ప్రతిహన్యతే చేతం. అంటే ధర్మమే ఆచరించకపోవడం వల్ల దెబ్బతింటుందా, ఆచరించడం వల్ల అధర్మమే దెబ్బతింటుందా? చెప్పండి అన్నాడు. అంటే అధర్మం బలమైందా, ధర్మం బలమైందా? అంటే ధర్మం ఆచరించడం వల్ల అధర్మం నశిస్తే ధర్మమే బలమైందే ఉంది. అధర్మం ఆచరించడం వల్ల వాడికి ఉన్న ధర్మం చెప్పడంటే అధర్మమే బలమైంది అయి ఉండాలి. ఇందులో ఏది బలమైందో మీరు తేల్చండి గురుగారు అన్నారు. గొప్ప తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ధృతరాష్ట్రుడు ఇవన్నీ ఉంటారని చెప్పి మన చేత చదివించి వ్యాసుడు అప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ప్రమాదం లేకుండా చేయడం కోసం భారతం రాశాడు. మనం అసలు చదవలేదేమో. ఇంకేం చేస్తాడు వ్యాసుడు గారు? వాడు తాత అయితే మాత్రం ఏం చేస్తాడు? చదవకపోయినప్పుడు ఎవరి వల్ల డేంజర్ లేకుండా ఉండేటువంటి క్యారెక్టర్లన్నీ చూపించాడు వ్యాసుడు. అంటే వీళ్ళని చూశాక ధృతరాష్ట్రుడిని ప్రపంచంలో ఎవరిని చూసినా భయపడక్కర్లేదు, మోసపోక్కర్లేదు.